ఫిబ్రవరి 2026వ సంవత్సరం పూజ్యశ్రీ లాలాజీ మహారాజ్ 153వ జయంతి ఉత్సవాల సందర్భంగా దాజీ ఇచ్చిన భండారా సందేశం విభజింపబడిన హృదయం. ప్రియమిత్రులారా, నా ముందు 50లలో పడ్డ ఒక వ్యక్తి కూర్చున్నాడు. బాహ్య ప్రమాణాలను బట్టి చూస్తే అతన్ని అన్ని విధాలుగా విజయం సాధించిన వ్యక్తి అనవచ్చు. అయితే నాకేం కావాలో నాకు తెలుసు, నేను ఏమి చేయాలో కూడా నాకు తెలుసు. కానీ ఆ క్షణం వచ్చినప్పుడు నేను ఎన్నడూ మళ్ళీ ఏదైతే చెయ్యకూడదు అని తీర్మానించుకున్నానో సరిగ్గా ఆ పనినే చేస్తున్నాను. క్రింద పడ్డ ప్రతిసారి నన్ను నేను కొంత కోల్పోతున్నాను. తప్పు చేశాననే విచారంతో నలిగిపోతున్నప్పటికీ, సిగ్గుతో దహించుకుపోతున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ అదే జరుగుతోంది అంటూ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చేతులు కొద్దిగా కంపించాయి. అతను హింస గురించో, దొంగతనం గురించో, లేదా తాను మరొకరికి చేసిన ద్రోహం గురించో మాట్లాడటం లేదు. మరింత ఆంతరంగికమైన, ఆగకుండా తనను వెంటాడుతున్న ఒక విధ్వంసకరమైన విషయం గురించి ఆయన మాట్లాడుతున్నారు. మానవ హృదయంలో కోరికలకు, ఆకాంక్షలకు మధ్య జరిగే అంతర్యుద్ధం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ ఒప్పుకోవడం అనేది అనేక రూపాల్లో కనిపిస్తుంది. తన అనివార్యపు అలవాట్ల నుండి బయటపడలేని నడి వయస్సులో ఉన్న ఒక అధికారి నిష్టగా నిర్మలీకరణ చేస్తున్నప్పటికీ పాత ధోరణులనే తిరిగి పొందుతున్న ఒక ఆధ్యాత్మిక సాధకుడు. తాత్కాలిక ఆనందం శాశ్వత శాంతికి ప్రత్యామ్నాయం కాదని బుద్ధికి తెలిసినా కూడా ప్రలోభం కలిగినప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుకునిపోయే ఒక గృహస్థుడు. ఈ వివరాలు మారవచ్చు, కానీ వాటి నిర్మాణం మాత్రం ఒకటే. రెండుగా విభజించబడిన హృదయంలోని ఒక భాగం ముక్తి వైపుకు లాగుతుంటే మరొక భాగం భవబంధాల వైపుకు లాగుతూ ఉంటుంది. దీన్నే అంతరంగ విభజన అని మనం అనుకోవచ్చు. అదేంటో తెలుసుకుందాం. నాలో ఒక భాగం స్వేచ్ఛను కోరుకుంటుంటే మరొకటి నాలోని కోరికను అనుసరించాలని కోరుకుంటుంది అని ఎవరైనా చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? హృదయం గట్టిగా ఒక నిర్ణయానికి ఇంకా రాలేదని దాని అర్థం. స్వేచ్ఛ పట్ల గల ఆకాంక్ష నిజమైనదే, అలాగే కోరిక తాలూకు ఆకర్షణ కూడా. రెండూ ఒకే సమయంలో ఉన్నాయి. అంతరంగ ప్రయత్నం నిర్ణయాత్మకంగా లేనప్పుడు ఆ సంఘర్షణ సమయంలో ఏ శక్తి ప్రబలంగా ఉంటే అదే గెలుస్తుంది. ఇది ప్రేయ మరియు శ్రేయల మధ్య, అంటే ప్రియమైన దానికి, శ్రేయస్కరమైన దానికి మధ్య జరిగే సంఘర్షణ. వేదకాలం నుండి ప్రముఖంగా చెప్పబడుతున్న సంఘర్షణ. మనస్సు విభాజితమై ఉన్నప్పుడు అంతరంగ ఆక్రందనకు భగవంతుని చేరుకునేంత ప్రతినాదం ఉండదు. ఎందుకంటే హృదయంలోని సగభాగం ఇంకా తీరాన్ని వదలడానికి సంసిద్ధంగా లేరు కాబట్టి. చాలామంది సాధకులు ఇక్కడే చిక్కుకుపోయి ఉంటారు. వాళ్ళు నిత్యం ధ్యానం చేస్తారు, సాయంత్రం నిర్మలీకరణ చేస్తారు, 10వ నియమాన్ని అనుసరిస్తారు, నిద్రపోయే ముందు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతారు, క్షమించమని వేడుకుంటారు, అదే విషయాలను మళ్ళీ పునరావృతం చేయనని వాగ్దానం చేసుకుంటారు. అయితే ఆ వాగ్దాన భంగం జరుగుతూనే ఉంటుంది. భంగమయ్యే ప్రతి వాగ్దానము నష్టాన్ని కలిగిస్తుంది, విశ్వాసాన్ని క్షీణింపజేస్తుంది, సంకల్ప శక్తిని బలహీనపరుస్తుంది. బహుశా స్వేచ్ఛ అనేది ఇతరులకు ఉద్దేశించబడిందే కానీ తన కోసం మాత్రం కాదేమో అనే ఒక సూక్ష్మమైన నిరాశాభావం స్థిరపడటం ప్రారంభమవుతుంది. అయితే తప్పు ఎక్కడ జరిగింది? ఇది అర్థం చేసుకోవడానికి మనం 2 తోడేళ్ళు అనే అంశం గురించి తెలుసుకుందాం. అనేక సంస్కృతులలో ప్రతి మానవ హృదయంలోనూ 2 తోడేళ్లుంటాయని చెప్పే పురాతన బోధన ఒకటుంది. ఒక తోడేలు మన ఉన్నత స్వభావం, అంటే సహనం, దయ, సత్యం, క్రమశిక్షణ, శాశ్వతమైన దాని పట్ల ప్రేమను సూచిస్తుంది. మరో తోడేలు మన నిమ్న స్వభావం, అంటే ప్రేరేపణ, తృష్ణ, మోసం, విచ్చలవిడితనం, క్షణికమైన వాటి పట్ల మనకుండే అనుబంధాన్ని సూచిస్తుంది. ఒక యువకుడు తనకన్నా పెద్ద ఆయన్ని ఏ తోడేలు గెలుస్తుంది అని అడిగాడు. దానికి ఆ పెద్దాయన, నువ్వు దేన్ని పోషిస్తే అది గెలుస్తుంది అని జవాబిచ్చాడు.
బోధన సులభమే కాని దాని ఆచరణ సులభం కాదు. విడువని కోరికతో పోరాడుతున్న ఒక సాధకుడు ఈ 2 తోడేళ్లకు ఆహారం ఇస్తున్నాడు. ఉదయం ధ్యానంలో ఉన్నతమైన తోడేలు తన వంతుని పొందుతుంది. అలాగే సాయంత్రం నిర్మలీకరణలో ఉన్నతమైన తోడేలు బలపడుతుంది. స్పష్టత, దృఢ సంకల్పపు క్షణాలలో ఉన్నతమైన తోడేలు ఎదుగుతుంది. అప్పుడు ప్రేరేపించేదొకటి వస్తుంది. అప్పుడు విచ్చలవిడితనం, కల్పన, ఆశించడం వల్ల కలిగే రహస్య ఆనందాల ద్వారా పోషింపబడిన నిమ్న తోడేలు కూడా తన స్వంత బలంతో పైకి లేస్తుంది. ఆ సంఘర్షణ సమయంలో ఏ తోడేలు బలంగా ఉంటే అది గెలుస్తుంది. సాధకునికి నిమ్న స్వభావం ఉండటం ఇక్కడ సమస్య కాదు, అది అందరికీ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే పోషణ చాలా సమతుల్యంగా జరగడం వలన తోడేళ్లు రెండూ సజీవంగా, శక్తివంతంగా ఉంచబడ్డాయి. ఏ ఒక్కటి నిర్ణయాత్మకంగా బలహీన పడనందున ఆ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంటుంది. అయితే కేవలం నిర్మలీకరణ ఒక్కటే ఎందుకు సరిపోదు అనేది మనం తెలుసుకుందాం. నిర్మలీకరణ అనే హార్ట్ఫుల్నెస్ అభ్యాసంలోని ప్రక్రియ చాలా లోతైనది. ప్రతి సాయంత్రము సాధకుడు కూర్చొని ఆ రోజు వచ్చిన సంక్లిష్టతలు, మాలిన్యాలు తన వెనుక నుండి బయటకు వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తాడు. అలాగే తన ముందు నుండి ప్రవేశించే దివ్య ప్రకాశాన్ని స్వీకరిస్తాడు. ముద్రలు తొలగిపోయి వ్యవస్థ తేలికవుతుంది, స్వేచ్ఛ సమీపిస్తుంది. కానీ కొంతమంది సాధకులు సంవత్సరాల తరబడి శ్రద్ధగా నిర్మలీకరణ చేసుకుంటున్నప్పటికీ కొన్ని ధోరణులు మొండిగా అంటుకుని ఉండిపోతున్నాయని చెబుతుంటారు. కొన్నిసార్లు మునుపటి కంటే ఎక్కువ శక్తితో వారి కోరికలు తిరిగొస్తాయి. ఈ తంతు ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే వదులుకోవడానికి మన హృదయం ఇష్టపడే వాటినే నిర్మలీకరణ తొలగిస్తుంది. ఒక ధోరణిని రహస్యంగా ఇష్టపడినప్పుడు మనస్సులోని ఒక భాగం దానిని నిగూఢమైన ఆప్యాయతతో పట్టుకుని ఉన్నప్పుడు నిర్మలీకరణ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఆ పద్ధతి తనదైన స్థాయిలో పనిచేస్తూనే ఉంటుంది. ఆ ధోరణి యొక్క లోతైన మూలం తన అస్తిత్వపు గుర్తింపు ద్వారా రక్షించబడుతూనే ఉంటుంది. దానికి మరోసారి లొంగిపోయిన నాటి సాయంత్రం నిర్మలీకరణ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మనస్సు పశ్చాత్తాపం చెందుతుంది. హృదయం బాధతో నిండిపోతుంది. క్షమాపణ కోరుతూ ప్రార్థన సమర్పించబడుతుంది. ఒక వాగ్దానం మళ్లీ చేయబడుతుంది. అయితే ఆ వాగ్దానం ఎంత యథార్థమైనది అన్నదే ప్రశ్న. ఇప్పుడు మనం శ్రద్ధ లేని అర్ధ హృదయ ప్రార్థన అనే దాని గురించి తెలుసుకుందాం. ఏదైనా కావాలి అని కోరుకోవడానికి, దానిని నిజంగా కోరుకోవడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నిరంతర కోరికలతో పోరాడుతున్న సాధకుడు నిజంగా స్వేచ్ఛను కోరుకోవచ్చు. పశ్చాత్తాపం చెందే క్షణంలో ఆ కోరిక తీవ్రంగా ఉంటుంది. ప్రార్థన చేసే సమయంలో ఆకాంక్ష నిజమైనదిగా అనిపిస్తుంది. ధ్యానం యొక్క మౌనంలో ముక్తి అనేది చేరువలో ఉందనిపిస్తుంది. అప్పుడు ప్రేరకం అనేది ప్రత్యక్షమవుతుంది. ఒక పరిస్థితి తలెత్తుతుంది. నాడీ వ్యవస్థలో తరచుగా ఉపచేతనలో లోతుగా పాతిపెట్టబడిన ప్రతిస్పందనల పాత మార్గం వెలగడం మొదలవుతుంది. అకస్మాత్తుగా ఉన్నతమైన దానికోసం పడే ఆకాంక్ష అంతా ఆవిరైపోతుంది. మిగిలేది కోరిక యొక్క అపక్వాకర్షణ మాత్రమే. ఆ క్షణంలో ఆకాంక్ష తాలూకు మూలాలు నిజంగా ఎంత పైపైనే ఉన్నాయనేది సాధకునికి తెలుస్తుంది. ఇది హిపోక్రసీ అంటే కపటత్వం కాదు, ఇది మానవుని యొక్క స్థితి. సమస్య ఏంటంటే మనం స్వేచ్ఛ కోరుకోవడంలో అబద్ధం చెబుతున్నామని కాదు, సంఘర్షణ నుండి బయటపడేంత గాఢమైన ఆకాంక్షను మనమింకా పెంచుకోలేకపోవడమే సమస్య. ప్రార్థన నిజమైనదే, కానీ అది కూడా అర్ధ హృదయంతో శ్రద్ధ లేకుండా ఉంటుంది. వ్యాపారి సన్యాసి అనే ఒక సంప్రదాయపు కథ దీన్ని బాగా వివరిస్తుంది. ఒక వ్యాపారి తన కొనుగోలుదారులను మోసం చేయడం ఆపుకోలేక ఇబ్బంది పడి ఒక సన్యాసి వద్దకు వచ్చాడు. ఇది తప్పు అని నాకు తెలుసు అని అతను చెబుతూ, ప్రతి సాయంత్రము నేను నిజాయితీగా ఉంటానని ప్రమాణం చేసుకుంటున్నాను. అయినప్పటికీ ప్రతి ఉదయం నేను మళ్ళీ అబద్ధం చెబుతూనే ఉన్నాను. నాలో ఉన్న లోపం ఏమిటి అని అడిగాడు. దానికి బదులుగా, నువ్వు సాయంత్రం ప్రమాణం చేసినప్పుడు నిజంగా నిజాయితీగానే ఉండాలని కోరుకుంటావా అని సన్యాసి అడిగాడు. అప్పుడు ఆ వ్యాపారి, అవును, ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలనే కోరుకుంటాను అని బదులిచ్చాడు. మరుసటి ఉదయం కొనుగోలుదారుడు నీ ముందు నిలబడినప్పుడు కూడా
నువ్వు ఇంకా నిజాయితీగా ఉండాలనే కోరుకుంటున్నావా అని ఆ సన్యాసి మరలా వ్యాపారిని ప్రశ్నించాడు. అప్పుడు వ్యాపారి కాస్త ఆగి, ఆ క్షణంలో మరింత అమ్మకం నాకు కావాలి అనిపిస్తుంది అని బదిలిచ్చాడు. అప్పుడు ఆ సన్యాసి అన్నాడు, అలాంటప్పుడు సాయంత్రం ప్రమాణం చేసిన వ్యక్తి వేరు, ఉదయం ఎంపిక చేసే వ్యక్తి వేరన్నమాట. ఆ ఇద్దరూ ఒకే వ్యక్తి అయ్యే వరకు నీ ప్రమాణం భగ్నం అవుతూనే ఉంటుంది అని. మరి వారిద్దరినీ ఒక్కటిగా ఎలా చేయాలి అని ఆ వ్యాపారి అడిగాడు. అమ్మకం కంటే ఎక్కువగా నీకు ఏది కావాలో నీవు అన్వేషించగలగాలి. దాన్ని నువ్వు కనుగొన్నప్పుడు అబద్ధం చెప్పడం దానంతటదే ఆగిపోతుంది అని ఆ సన్యాసి చివరిగా బదులిచ్చాడు. ఇప్పుడు మరొక ముఖ్య విషయం గురించి మనం తెలుసుకోవాలి. అదేంటి? క్షయమయ్యే సంకల్ప శక్తి. పదే పదే జరిగే వైఫల్యంలో ఒక యాంత్రికపరమైన సూత్రం ఉంది. ప్రతి పతనం తదుపరి పరీక్ష కోసం ఆ నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఒక నిర్దిష్ట భారాన్ని మోయడానికి రూపొందించబడిన వంతెన ఇంకొంచెం ఎక్కువ భారాన్ని ఒకసారి మోయగలదు. అయితే పదే పదే అలా జరిగితే దానిలో సూక్ష్మమైన పగుళ్లు పెరుగుతాయి. వంతెన బయటకు పటిష్టంగా కనిపించవచ్చు, కానీ నష్టం అనేది అంతర్గతంగా ఉంటుంది. పర్యవసానంగా ఒక కొద్దిపాటి బరువు కూడా ఒక ఘోర వైఫల్యానికి కారణమవుతుంది. సంకల్పశక్తి కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. దాన్ని లెక్క చేయక దాటవేసిన ప్రతిసారి ఉన్నతమైన మనస్సు తీసుకున్న స్పష్టమైన నిర్ణయం, కోరిక యొక్క ఉప్పెన వల్ల కొట్టుకుపోయిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట బీటలు పడతాయి. బీటలు కనిపించకపోవచ్చు, కానీ నష్టం మాత్రం పేరుకుపోతూనే ఉంటుంది. అందుకే చాలాసార్లు పడిపోయిన సాధకుడు తాను సాధన ప్రారంభించినప్పటికంటే ఇప్పుడు మరింత బలహీనంగా ఉన్నట్లు తరచూ తెలియజేస్తాడు. సాధన వాళ్ళని బలోపేతం చేస్తుందని ఆశిస్తారు, కానీ పదే పదే పొందిన వైఫల్యం వాళ్ళు నిర్మించడానికి ప్రయత్నిస్తున్న సామర్థ్యాన్నే క్షీణింపజేస్తుంది. సంకల్ప బలాన్ని పరీక్షించకుండా ఉండటం అనేది దీనికి పరిష్కారం కాదు. వైఫల్యం కోసం దాన్ని తయారు చేయకుండా ఉండటమే పరిష్కారం. దీనికి సంబంధించి నిజాయితీపూర్వక అంచనా అనేది మనం ఎంతైనా తెలుసుకోవాలి. నిజాయితీపూర్వక అంచనా హృదయం యొక్క వాస్తవ స్థితి గురించిన కఠినమైన నిజాయితీతోనే పరివర్తన ప్రారంభమవుతుంది. మనలో చాలామంది స్వేచ్ఛ పట్ల మనకున్న నిబద్ధతను అతిగా అంచనా వేసుకుంటాం. మన ప్రవృత్తులతో మనకున్న అనుబంధాన్ని తక్కువగా అంచనా వేసుకుంటాం. ఈ తప్పుడు అంచనా వాగ్దాన భంగాలకు దారితీస్తుంది. తద్వారా పైన వివరించిన విశ్వాసాన్ని అది దెబ్బతీస్తుంది. నిజాయితీ కలిగిన అంచనా అంటే ఏమిటి? సిగ్గుదనం గాని లేదా రక్షణాత్మక భావన గాని లేకుండా అంతరంగంలోని కోరికల ఖచ్చితమైన నిష్పత్తిని అంగీకరించడం అని దీని అర్థం. 1 నుంచి 10 వరకు గల స్కేల్ అంటే కొలమానంలో అసలు మీరు ముక్తిని ఎంతవరకు ఆశిస్తున్నారు, అదే కొలమానంపై మీ ప్రవృత్తి ఇస్తున్న ఆనందాన్ని మీరు ఎంతవరకు కోరుతున్నారు? చాలామందికి నిజాయితీతో కూడిన సమాధానం కళ్ళు తెరిపిస్తుంది. ముక్తి కోసం ఉండే ఆకాంక్ష 5 లేదా 6గా నమోదు కావచ్చు. అయితే ప్రవృత్తి యొక్క ఆకర్షణ 8 లేదా 9గా నమోదు కావచ్చు. ఈ నిష్పత్తులను బట్టి ఏ ఘర్షణ యొక్క ఫలితమైనా ఊహించదగిందే అవుతుంది. అయినప్పటికీ ఇది నిరాశకు కారణం కారాదు. ఇది మనం ఆచరించబోయే వ్యూహానికి ఒక కారణం కావాలి. మీ ఆకాంక్ష మీ కోరిక యొక్క ఆకర్షణ కంటే బలహీనంగా ఉంటే ఆకాంక్షపై పనిచేయండి. ప్రస్తుతమున్న నిష్పత్తి ఊతం ఇవ్వని వాగ్దానాలను చేయకండి. దానికి బదులుగా పరిమాణ నిష్పత్తినే మార్చివేయడంపై దృష్టి పెట్టండి. అయితే దివ్యత్వం కోసం తపనను పెంచేది ఏది? అదేంటో తెలుసుకుందామా? దివ్యత్వం కోసం తపన సంకల్పశక్తి ద్వారా పెరగదు. ఇది ధ్యాన సంపర్కం ద్వారా, తద్వారా ఏర్పడే ఆత్మానుసంధానం అంటే ఆస్మాసిస్ దాని ద్వారా పెరుగుతుంది. మనం ధ్యానంలో సమయం గడిపినప్పుడు మన ఎరుకకు అతీతంగా ఏదో జరుగుతుంది. వ్యవస్థ ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకుంటుంది. అప్పుడు ప్రసారమవుతున్న స్థితిలోని కొంత భాగాన్ని హృదయం గ్రహిస్తుంది. కాలక్రమేణా పదే పదే జరిగే అటువంటి సంపర్కాల వల్ల ఒక నూతన ఆధారము, నూతన సాధారణత మరియు సాధ్యమవగల సరికొత్త అవగాహన సృష్టించబడతాయి.
అందుకే సత్యసాంగత్యం లేదా సత్సంగం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఒక మాస్టర్ సన్నిధిలో గాని లేదా తన తపనను సంపూర్ణంగా మార్చుకున్న అంకిత భావం గల ఒక ప్రశిక్షకుడి సమక్షంలో గాని మన హృదయాలలో ఏదో కదలిక వస్తుంది. ఉన్నతమైన కోరిక యొక్క ఫ్రీక్వెన్సీతో అనునాదం జరుగుతుంది. అప్పుడు మన స్వంత ఫ్రీక్వెన్సీ మారడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆ యాత్ర పూర్తి చేసిన వారి మాటలను చదవడానికి గడిపిన సమయం, మన ప్రవృత్తులకు ధోరణులకు అతీతంగా ఉన్నదాని గురించి ఆలోచించడంలో గడిపిన సమయం, స్వయం కేంద్రిత దృష్టిని తొలగించే నిస్వార్థ సేవలో గడిపిన సమయం, ఇవన్నీ ఉన్నతమైన తోడేలకు పోషణను ఇస్తూ నిమ్న తోడేలు తక్కువ శ్రద్ధ పొందేలా చూస్తాయి. ఈ మార్పు క్రమంగా జరుగుతుంది. తద్వారా ఒకరోజు వేరొకరితో జరిగిన ఘర్షణ భిన్నంగా ఉన్నట్లు మనం గమనిస్తాం, లేదా రెండు తోడేళ్ల మధ్య జరిగిన ఘర్షణ భిన్నంగా ఉన్నట్లు మనం గమనిస్తాం. ప్రతిస్పందనాత్మక ఆకర్షణ ఇప్పటికీ ఉన్నా కూడా దాంతో పాటు ఇంతకు ముందు లేనిది ఇంకేదో కూడా ఉంది. మరోలా చెప్పాలనుకుంటే ఆకర్షణ ఉన్నా అది బలహీనంగా ఉంది. దాని నిష్పత్తి మారిపోయింది. దీనికి కావలసింది అంతరంగ ఆక్రందనలో నాణ్యత. అంతరంగ ఆక్రందన యొక్క నాణ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాపంచిక విషయాలపై ఉన్నంత తీవ్ర తపన భగవంతుని పట్ల ఉంటే సాక్షాత్కారం తక్షణమే కలుగుతుందని బాబూజీ మహారాజ్ ఒకసారి వ్యాఖ్యానించారు. దీని అర్థం ఏమిటో చూద్దామా? ఒక బలమైన కోరిక తలెత్తినప్పుడు అది మన మొత్తం వ్యవస్థను చుట్టుముడుతుంది. ఆలోచన, అనుభూతి, శరీరం, సంకల్పం ఇవన్నీ కూడా దాన్ని నెరవేర్చుకునే దిశగా సమన్వయం అవుతాయి. దానికి వ్యతిరేకంగా నిలవగలిగే శక్తి దేనికి లేదు కాబట్టి ప్రతి ఘటన అనేది కుప్పకూలిపోతుంది. ముక్తి పట్ల మనకున్న కోరిక కూడా ఇదే విధంగా అన్నింటినీ ఏకం చేసేంతగా ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు అది తక్కువ స్థాయి కోరికతో పోరాడవలసిన అవసరం ఉండదు. ఎలాగైతే ఒక పెద్ద నది ఒక చిన్న వాగుని తనలో కలుపుకుంటుందో అలా అది దానిని తనలో విలీనం చేసుకుంటుంది. ఒక పెద్ద ప్రవాహం అన్ని జలాలను ఒకే దిశలో తీసుకువెళ్తుంది. అందుకే అర్ధ హృదయంతో చేసే శ్రద్ధలేని ప్రార్థన మనల్ని మార్చలేదు. అందుకే పైపైకి పశ్చాత్తాపపడటం మనలో లోతుగా పాతుకుపోయిన అలవాట్లు, ప్రవృత్తులపై ప్రభావం చూపలేదు. ఆ తీవ్రత సరిపోలేదు. స్వేచ్ఛ పట్ల మన తపన ఒక కొవ్వొత్తి అనుకుంటే అలవాటు యొక్క ఆకర్షణ పెద్ద భోగిమంట లాంటిది. నిష్పత్తి పరిమాణం మారనంత వరకు ఫలితం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. ఇప్పుడు మనం గూడు, సీతాకోక చిలుక దీని వృత్తాంతం ఏంటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒకరోజు గూటిలో నుండి బయటకు రావడానికి కష్టపడుతున్న సీతాకోక చిలుకను గమనించాడు. దాని రంధ్రం చిన్నదిగా ఉండటం వలన సీతాకోక చిలుక గంటల తరబడి కష్టపడుతూ బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కనికరంతో ఆ వ్యక్తి ఒక కత్తెర తీసుకుని ఆ రంధ్రాన్ని పెద్దదిగా చేయడానికి గూడును కత్తిరించాడు. సీతాకోక చిలుక తేలికగా బయటకొచ్చేసింది. కాని దాని శరీరం ఉబ్బిపోయి ఉంది. దాని రెక్కలు ఎప్పటికీ ఎగరలేని విధంగా ముడుచుకుపోయి ఉన్నాయి. ఆ చిన్న రంధ్రం ద్వారా సీతాకోక చిలుక చేసే సంఘర్షణ దాని శరీరం నుండి ద్రవాన్ని తన రెక్కల్లోకి బలవంతంగా పంపడానికి ప్రకృతి ఎంచుకున్న మార్గం అది. ఆ విషయం ఆ వ్యక్తికి అర్థం కాలేదు. సీతాకోక చిలుకకు ఎగరగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి బయటకు క్రూరంగా కనపడే ఆ కష్టం చాలా అవసరం. అదేవిధంగా ప్రయాణంలో ఉన్న సంఘర్షణను తొలగించమని భగవంతుడిని ఒక సాధకుడు కోరుకోవడం అంటే రెక్కలు ముడుచుకుపోయి బయటకు రావాలని కోరుకోవడమే. చాలామంది సాధకులు తమ ప్రవృత్తుల నుండి స్వేచ్ఛ కోసం ప్రార్థిస్తారు. వాళ్ళు తమ కోరికలను తొలగించమని, తమ చిత్తాన్ని బలపరచమని, మార్గాన్ని సులభతరం చేయమని భగవంతుణ్ణి వేడుకుంటారు. కానీ తరచుగా ఏమీ జరిగినట్లు కనపడదు. కోరిక మిగిలే ఉంటుంది, సంకల్పం బలహీనంగా ఉంటుంది, మార్గం కష్టతరంగా ఉంటుంది. ఇది కొంతమంది సాధకులను అనుమానంతో వారి విశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. భగవంతుడు వినడం లేదని, ఆయన పట్టించుకోడని, లేదా అసలు భగవంతుడే లేడని వారు అనుకుంటారు. అయితే దీనికి మరో అవకాశం కూడా ఉంది. పరివర్తన కోసం ఆ కష్టాన్ని ఉపయోగించుకోవడమే
ఒకవేళ భగవంతుని ప్రతిస్పందన అయితే, ఒకవేళ సంఘర్షణ అనేది ముక్తికి కావలసిన బలాన్ని సాధకుడు స్వయంగా అభివృద్ధి చేసుకునే సాధనమే అయితే, ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయాన్ని చూడండి. కేవలం అభ్యర్థనపై ప్రతి సమస్యాత్మకమైన ధోరణిని భగవంతుడు తొలగిస్తే, సాధకుడు ఆధ్యాత్మిక పరంగా ఒక శిశువుగానే ఎప్పటికీ మిగిలిపోతాడు. నిజమైన స్వేచ్ఛకు కావలసిన అంతర్గత సమర్థతను వాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చేసుకోరు. వారు నిజమైన అర్థంలో ముక్తిని పొందకుండానే విడుదల చేయబడతారు. సంఘర్షణ అనేది దైవం యొక్క అలక్ష్యానికి సూచిక కాదు, అది ఒక బోధనాంశం. నిజమైన పశ్చాత్తాపం యొక్క క్షణం అదేంటో తెలుసుకుందాం. విచారం చెందడానికి, పశ్చాత్తాపం చెందడానికి వ్యత్యాసం ఉంది. నేనలా చేయకుండా ఉంటే బాగుండేది, దాని గురించి నేను బాధపడుతున్నాను, ఈసారి మరింత మెరుగ్గా చేయాలని ఆశిస్తున్నాను అని విచారం అంటుంది. నేను ఏం చేస్తున్నానో గమనిస్తున్నాను, దాని మూల్యం ఏమిటో నేను గ్రహిస్తున్నాను, నేను ఈ విధంగా కొనసాగలేనని తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ క్షణంలో నాలో ఏదో వేరే దిశగా పరిణామం చెందుతోంది అని పశ్చాత్తాపం అంటుంది. విచారం అనేది భావోద్వేగపరమైంది. అది తరచుగా అపరాధ భావం, అవమానాల యొక్క పెరిగే భారంతో ముడిపడి ఉంటుంది. అయితే పశ్చాత్తాపం అనేది అస్తిత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. విచారం మన ఉపచేతన యొక్క ప్రవృత్తులను వృద్ధి చేయడం కొనసాగిస్తూనే చైతన్యపు స్థాయిలో వస్తుంది, పోతుంది. అయితే పశ్చాత్తాపం అనేది ముందు జరిగిన దానికి, తరువాత జరిగేదానికి నడుమ స్పష్టతను తీసుకొస్తూ ధోరణులను విచ్ఛిన్నం చేయడానికి చర్యను కోరుతుంది. బాబూజీ మహారాజ్ చెప్పిన పదవ నియమం కేవలం విచారించడానికి కాకుండా పశ్చాత్తాపం చెందడానికి ప్రాముఖ్యతనిస్తుంది. బాబూజీ చెప్పినటువంటి వినమ్ర భావంతో క్షమాపణ వేడుకోవడం అనేది తన మీద తాను జాలిపడే లేదా దుఃఖపడే మనోస్థితి కాదు. అది భగవంతుని ముందు పసిపిల్లలకున్నటువంటి నిజాయితీతో కూడిన మానసిక స్థితి. ఏమీ దాచకుండా, దేన్ని సమర్థించకుండా, కేవలం హృదయపు వాస్తవ స్థితిని దగ ముందు ఉంచి సహాయం కోరడం. పశ్చాత్తాపం నిజమైనది అయినప్పుడు అది నెరవేర్చలేని వాగ్దానాలను చెయ్యదు. బదులుగా అది ఇలా అంటుంది, ఇది నేను చేస్తూ వస్తున్నది ఇదే. నేను ఆపగలను లేదో నాకు తెలియదు, కానీ నేను ఆపాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. ఈ రకమైన ప్రార్థన మన ప్రవృత్తులు, ధోరణుల కంటే లోతుగా ఉంటుంది. ప్రయత్నం విఫలమైన చోట అలాంటి నిజాయితీ భగవంతుని కృపకు మార్గాన్ని సుగమం చేస్తుంది. మన ప్రవర్తన ధోరణులు వాస్తవానికి ఏం కోరుకుంటున్నాయి? కోరికలతో మన సంబంధాన్ని తక్షణమే మార్చే రహస్యం ఒకటుంది. మన ప్రవృత్తులు కోరుకుంటున్నట్లు కనపడే వాటిని కోరుకోవు. వాస్తవంగా అవి ఇంకా లోతైన దాన్ని సూచిస్తాయి. మూలంలో చూసినప్పుడు శారీరక ఆనందం కోసం పడే తపన నిజానికి ఐక్యమయ్యేందుకు పడే తపన. క్షణిక తృప్తి కోసం చేసే అవిరామపు అన్వేషణ మూలంలో చూస్తే శాశ్వతమైన తృప్తి కోసం జరిపే ఒక అన్వేషణ. అశాశ్వతమైన వాటితో అనుబంధం మూలంలో చూస్తే శాశ్వతమైన దానిని పట్టుకునే ఒక ప్రయత్నం. ప్రవృత్తులు ఏమి కోరుతున్నాయో అది తప్పు కాదు, కానీ అవి ఎక్కడ వాటిని కోరుతున్నాయనేదే తప్పు. దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మన ప్రవృత్తులను సంఘర్షణతో గాక కరుణతో చూడవచ్చు. మీరు ఏం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారో అది నాకు తెలుసు. అది ఇక్కడ లేదు, కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలుసు. నా వెంట రండి అన్నట్లుగా. ఈ ప్రతిస్పందన ఒక ప్రవృత్తితో పోరాడటమో, లేదా దాని ఉనికిని అణచివేయడమో, లేదా తిరస్కరించడమో కాదు. పోరాడటం వల్ల రెండు పక్షాలు బలపడతాయి. తిరస్కరించడం అనేది ఉపచేతనలో ఇబ్బందిని కలిగిస్తుంది. అక్కడ అది ఎప్పటికైనా ప్రేరేపించబడవచ్చు కూడా. మరోవైపు వెలుగును ప్రసరింపజేయడం ద్వారా మూలంలోని అపార్థాలను కరిగించివేయచ్చు. అన్నింటినీ మార్చే మలుపు ఒకటుంది. అదేంటి?
ఈ యాత్రలో ఎక్కడో ఒకచోట ఏదో మారుతుంది. ఇది నాటకీయమైన మార్పు కాదు. దీనిలో ఎలాంటి హడావుడి ఉండదు. తరచూ మనం దానిని వెంటనే గమనించలేం కూడా. కానీ మన గురుత్వ కేంద్రం మారుతుంది. ఇంతకు ముందు హృదయం సుఖం వైపు దృష్టి ఉంచేది, అప్పుడప్పుడు మాత్రమే స్వేచ్ఛ వైపు చూసేది. ఇప్పుడేమో హృదయం స్వేచ్ఛ వైపు దృష్టి సారించి ఉంచుతోంది, అప్పుడప్పుడు పాత ప్రవృత్తులు లాగుతూ ఉంటాయి. లాగడం అనేది కొనసాగుతుంటుంది, కానీ దిశ మారింది. ఈ మార్పు బలవంతంగా సాధ్యం కాదు, కానీ మనం దానికోసం సంసిద్ధులం కావచ్చు. పడవను నడపటం నేర్చుకుంటున్న వ్యక్తి మొదట్లో బలమైన గాలులు, విరుచుకుపడే అలల కారణంగా బోల్తా పడతాడు. కానీ క్రమంగా స్థిరమైన అభ్యాసంతో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పడవ నడపడంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. అదేవిధంగా మన సాధన, రోజువారీ నిర్మలీకరణ, రోజువారీ ధ్యానం, నిజాయితీ కలిగిన ఆత్మపరిశీలన, పతనాల వల్ల కలిగే పరిణామాలు, మన ప్రవృత్తులను అధిగమించిన వాటితో పెరుగుతున్న పరిచయం మనల్ని ముందుకు సాగడానికి సిద్ధం చేస్తాయి. అప్పుడు మార్పు అనేది హృదయం సంసిద్ధంగా ఉన్నప్పుడు, తగిన సమయంలో కృపతో జరుగుతుంది. ఇప్పుడు మరొక అంశంపై దృష్టి సారిద్దాం. అదేంటి? మళ్ళీ మళ్ళీ పతనమవుతున్న వ్యక్తి కోసం. మీరు దీన్ని చదువుతున్నప్పుడు మీ స్వీయ సంఘర్షణ గుర్తుకొస్తే మీ యొక్క వైఫల్యం వృధా కాలేదని తెలుసుకోండి. ప్రతి పతనము మీలో ఏదో ఒకదాన్ని జమ చేసింది. ప్రతి పునరుద్ధరణ ఏదో ఒక దారిని నిర్మించింది. మీరు ఈ భారాన్ని ఇంకా అనుభవిస్తున్నారంటే మీరు ఇంకా దేనినో వదిలిపెట్టలేదని అర్థం. ఇప్పుడు కావలసింది విఫలమైన అదే ప్రయత్నాన్ని మరింత ఎక్కువగా చేయడం కాదు, కోరుకోవడంలోని నాణ్యతా గుణాన్ని మార్చుకోవడం. ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. మీరు నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయడం మానేయండి. నిజాయితీగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. వాస్తవానికి మీకు ఎంత స్వేచ్ఛ కావాలి, దాన్ని మీ కోరికల ప్రవృత్తుల చేత మీరు ఎంతగా లాగబడుతున్నారనే దాంతో కొలవండి. ఖచ్చితంగా ఉండండి, నిస్సంకోచంగా ఉండండి, సంబంధిత ఆకర్షణల గురించిన ఎరుకతో ఉండండి. అప్పుడు ఈ నిష్పత్తుల పరిమాణం ఎలా మారగలదు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది కేవలం సంకల్ప బలం ద్వారా కానీ, నైతిక ప్రయత్నం ద్వారా కానీ జరగదు. పెద్ద ఆకలిని అంటే ఉన్నత తోడేలుని పోషిస్తూ, చిన్న ఆకలిని అంటే నిమ్న తోడేలుని పస్తూ ఉంచడం ద్వారా ఇది జరుగుతుంది. లోతైన తపనను జాగృతం చేసే ప్రాణాహుతిని అందుకోవడం వలన మీలోని అత్యున్నత సామర్థ్యాలను గుర్తు చేస్తూ మార్గనిర్దేశం చేయగలిగిన వారితో సహవాసం చేయడం వలన ఈ మార్పు సంభవిస్తుంది. ఇక్కడ నిలబెట్టుకోదగిన వాగ్దానం అనేది ఒకటి ఉంది. ఆ వాగ్దానం ఏమిటి అని ఆలోచిస్తే, ప్రయత్నిస్తూనే ఉంటాను అని వాగ్దానం చేయడం. ప్రతిసారి విజయం సాధిస్తానని వాగ్దానం చేసుకోవడంలో అర్థం లేదు. ఎందుకంటే అది మానవ స్థాయికి అతీతమైనది. ప్రయత్నించడాన్ని కొనసాగించడం, పడినప్పటికీ లేస్తూ ఉండడం, హృదయాన్ని అత్యున్నతమైన వాటివైపు తిప్పుకోవడం, ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నవి. వైఫల్యం లేకపోవడాన్ని బట్టి దైవం పురోగతిని కొలవదు. ఆకాంక్షను వదలకుండా కొనసాగించడాన్ని బట్టి దైవం పురోగతిని కొలుస్తుంది. 1000 సార్లు పడిపోయినా 1001 పైకి లేచిన సాధకులు ఏదో ముఖ్యమైన విషయాన్ని ప్రదర్శిస్తారు. వాళ్ళు మార్గాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించారు. ఈ నిరాకరణే ఒక విజయం, ఆ పట్టుదలే ఒక పరివర్తన. కాలక్రమేణా మొండిగా, కొన్నిసార్లు యాంత్రిక ప్రయత్నంగా ప్రారంభమైనది చివరికి సహజ ధోరణిగా మారుతుంది. గతంలో సంఘర్షణగా ఉన్నది ఇప్పుడొక ప్రవాహంగా మారుతుంది. విభజించబడి ఉన్నది సంపూర్ణంగా మారుతుంది. విభజించబడిన హృదయం ఎల్లప్పటికీ అలాగే ఉండదు. ఏదో ఒక రోజు ఎటువంటి ఆర్భాటం లేకుండా అది సులభంగా తన దిశను కనుగొంటుంది. అలా జరిగినప్పుడు వేరే మార్గంలోకి తాను ఎందుకు మరలలేదోనని అది ఆశ్చర్యపోతుంది. ప్రియతములారా, అంతరంగ సమనం ఒక వాస్తవమే.
దాని గుండా వెళ్ళే మార్గం నిజాయితీతో కూడిన తపన. దాని ఫలితం ఇప్పటికే చైతన్యపు స్వభావంలో లిఖితమై ఉంది. సత్యం నిలకడగా ఉంటుంది, అసత్యం వాడిపోతుంది. శాశ్వత సమన్వయం జరిగే వరకు, ఆ సత్యంతో సమన్వయమయ్యే వరకు ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేయడమే మీ పని. ఆ సమన్వయాన్ని స్వేచ్ఛ అని అంటారు. ఆ స్వేచ్ఛ స్వగృహానికి రమ్మని మిమ్మల్ని పిలుస్తోంది. ఓం శాంతి శాంతి శాంతి. ప్రేమతో, గౌరవంతో, కమలేష్.